లాభానికి అమ్ముకుంటాడు. అమ్ముకుని తన వ్యాపార జీవన శైలిని ప్రతి కూరగాయని పరీక్షించి పరిశీలించి అది ఎలా ఉంది, పని చేస్తుందా, గుట్లో ఉండాలా, గుట్లో ఉండకూడదా అని పరీక్షించి ప్రతి కూరగాయని పరీక్షించి వ్యాపారం చేసుకునే వృత్తి అయింది. ఆ కూరగాయల్ని పరీక్షిస్తున్న లాగా సంఘాలలో పరీక్షిస్తున్నారా? ఏ సంఘము అంటే ఏ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఏ రోగంతో ఉన్నాడు, అతనికి స్వస్థత కావాలా, అతనికి ఉద్యోగం కావాలా, అతనికి వ్యాపారం కావాలా, అతనికి డబ్బు సమస్య, ఫైనాన్స్ సమస్య, అతను ఏ బాధలో ఉన్నాడు అనేది పట్టించుకుంటున్నామా? ఒక కూరగాయల వ్యాపారే పట్టించుకుంటున్నప్పుడు సంఘాన్ని గురించి ఆ యొక్క కూరగాయ కుళ్ళిపోతున్నప్పుడు దాన్ని తీసి పాడేస్తున్నాము, కానీ దానికి ముందుగానే వాటిని పరీక్షించి ఒక వ్యాపారి ఎలాగ పరీక్షిస్తున్నాడో అలా పరీక్షిస్తున్నామా? పరీక్షించాలి. అలా పరీక్షించి వాళ్ళ గురించి ప్రార్థన చేసి విడుదల పొందుకుని దేవుని రాజ్యాన్ని నిలబెట్టాలి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ఆయన నీతిని వెతికినప్పుడు, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు అంటే మనము ఏమి చెప్తున్నాము, ఏమి ఫలిస్తున్నాము, వాళ్ళు ఏమి వింటున్నారు. ఇప్పుడు జబ్బు పట్టిన గొర్రె ఉంటుంది, స్వస్థత కావాలి. రక్షణ కావలసిన గొర్రె ఉంటుంది. అంటే గొర్రెలు, కూరగాయలు ఇవన్నీ కూడా సంఘానికి సాదృశ్యం. ఒక సియోను కొండ అన్నా, పరిశుద్ధ పట్టణము అన్నా, మనం రాజులుగాను అధికారులుగాను మనల్ని చేశాడు కాబట్టి, ఆయన వినయ మనస్సు గలవారి యొద్ద నివసిస్తున్నాడు కాబట్టి, ఒక సంఘానికి కావలసిన క్షేమాభివృద్ధిని, సంఘములో ఒక సైన్యము ఎలా ఉండాలి, ఒక సైనికుడు ఎలా ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా అభివృద్ధి పొందుకోవాలి, అపవాది ఎలా దాడి చేస్తున్నాడు, ఎవరిని మింగుదుమా అని ఎలా తిరుగుతున్నాడు అనేది అతనికి యుద్ధము నేర్పించినట్లయితే తాను యుద్ధం నేర్చుకుంటాడు. ప్రార్థన నేర్పించాడు యేసయ్య ఎవరికి? శిష్యులకి. ప్రార్థన చేయండి అయ్యా అని ప్రార్థన నేర్పించినప్పుడు ప్రార్థన నేర్చుకోలే, కూడా ఏదో కూడా ఉంటున్నట్టుగా ఉన్నారంతే. తర్వాత యేసయ్య తిరిగి జన్మించిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత వాళ్ళకి కనపడి మరలా వాళ్ళకి ఒక విశ్వాసాన్ని పెంపొందించి, ఎప్పుడు పెంతెకోస్తు దినాన మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దినాన వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పుడు పౌలుకి కూడా ఇలాగే ట్రైనింగ్ ఇచ్చి, గమలీయేలు, అననీయ వచ్చి ట్రైనింగ్ ఇచ్చి చెప్పి, ఇదంతా కూడా ఒక యుద్ధానికి మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములతోని, లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. ఈరోజు ఎంతో అవసరం ఉంది. ఒక సైనికుడు, ఒక రాజు, అది ఒక యాజకుడిగా చేశాడంతే. అందరూ సమానమే. క్రీస్తు ప్రభువు అంటే అందరూ సమానమే. ఒక కన్యేమో రాజులుగాను, ఒక కన్యేమో యాజకులుగాను చేశాడు. వారిని పురిగొల్పాలి. వారు సంఘము అభివృద్ధి చెందాలి. ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక ఎంపీ అవ్వాలి, ఒక రాజులుగాను యాజకులుగాను వారు ఉండాలి. అంటే క్రీస్తుకి అధికారం ఉన్నది, క్రీస్తు ప్రభువులో అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని వాడుకోవాలంటే జయించాలంటే యేసుక్రీస్తుని అంటబెట్టుకుని ఉండాలి. యేసుక్రీస్తును వాక్యాన్ని నమ్మాలి. యేసుక్రీస్తులాగా జీవించాలి. యేసుక్రీస్తులాగా రూపాంతరము చెందాలి. జయించండి అన్నాడు. జయించండి అంటే వాళ్ళకి నేర్పించింది అది
సువార్త చెప్పింది అది, వాక్యం చెప్పింది అది. ఎప్పుడు చూసినా నువ్వు పాపం చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, నువ్వు మారో, నువ్వు బతుకు మారదో, నా జీవితం మారదో, ఏనా? ఎప్పుడు కూడా వాళ్ళని ప్రేమించినట్లయితే కూరగాయలను పరీక్షించినట్లు పరీక్షించు. నీవు సొత్తు కాదు, విలువ పెట్టి కొనవాడివి, వినయము గలవారి యొద్ద నివసిస్తున్నవాడు. ఆయన ఎవరో తెలుసా? మహోన్నతుడు, మహాగణుడు. చూడండి, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించేవాడు. తర్వాత, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును అయినను వినయము గలవారి ప్రాణము ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు నేను వచ్చిన్నాను. దేవుడు కోపం వచ్చిందంటే ఆగదండి. చాలా కోపం అయినా, పాత నిబంధనలో ఆయన కోపం, ఉగ్రత ఉంది. ఎందుకంటే మనం ఏమి నేర్పిస్తున్నాం, ప్రజలు ఏమి వింటున్నారు, వాక్యం ఏమి వింటున్నారు, సంఘం ఏమి వింటుంది. సంఘంలో ఉజ్జీవం కావాలి, నలిగిన వారికి ఉజ్జీవం కావాలి. వారికి నేర్పించాలి. వారు ఆత్మల రక్షణ కోసం, వారికి ఆరోగ్య స్థితి కోసం, దుష్టుడు ఎలాగా మోసం చేస్తున్నాడు, దుష్టుడు అగ్నిబాణాలు ఎలా ఉంటాయి, దుష్టుడు ఎలా ఒక రూట్ని చేంజ్ చేస్తున్నాడో, అవన్నీ కూడా మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహములు. దానియేలు మిఖాయేలుతో యుద్ధం చేసినప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, మిఖాయేలు యుద్ధం చేస్తున్నాడు. మిఖాయేలు దూత ఎవరితోని? సైతాను సైన్యముతో. సైతాను సైన్యం ఎక్కడుంది? వాడు లోకములో ఎక్కడ కాలితే అక్కడ స్థావరాల్ని, ప్రభుత్వాల్ని అన్నీ కట్టుకుని చాలా భయంకరమైన స్థావరాలు స్థాపించుకున్నాడు. యుద్ధం చేయండి, గెలవండి, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చానని దేవుడు చెప్పాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి యేసయ్య, మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఉన్నతమైన ఉద్దేశాలతో నాయనా యేసయ్య, మీకు స్తోత్రాలయ్యా. ఉన్నతమైన ఉద్దేశాలు, పక్షిరాజు వలె గొప్ప గొప్ప అవకాశాలు మాకు కావాలి. అంటే మేము యుద్ధం చేయాలి. సైనికుడు యుద్ధము చేయాలి. సైనికుడు షోల్జర్లా ధైర్యంగా ఉండాలి. అయా స్తోత్రాలయ్యా, కృపిచ్చావు తండ్రి, ప్రేమనిచ్చావు, దయచ్చావు తండ్రి. స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.